హైదరాబాద్ లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడి యత్నాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. అమరావతిపై వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్ వైఖరిని ప్రశ్నించినందుకే ఈ దాడికి పాల్పడ్డారని విమర్శలు చేశారు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు స్వయంగా రౌడీ మూకలను వెంటేసుకుని మీడియా సంస్థలపై దాడులకు వెళ్లడం వైసీపీ విష సంస్కృతికి నిదర్శనమని మండిపడ్డారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు, రౌడీలు దాడికి దిగడం మీడియా స్వేచ్ఛపై దాడికి ముఖ్యమంత్రి చంద్రబాబు అవమానించారు. సొంతంగా మీడియా సంస్థలు నడుపుతున్న మీడియాను అడ్డుపెట్టుకుని అనైతిక చర్యలకు పాల్పడుతున్న వైసీపీ తమను ప్రశ్నించిన ఆంధ్రజ్యోతిపై ఆరోపణలు, దూషణలు చేయడం అసంబద్ధమని విమర్శలు చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో మీడియా సంస్థలపై, ముఖ్యంగా ఆంధ్రజ్యోతిపై అనేక వేధింపులకు, కుట్రలకు పాల్పడిందని చంద్రబాబు చెప్పారు. రాజధానిపై వైసీపీ కుట్రలను ప్రశ్నించిన ఆంధ్రజ్యోతి సంపాదకీయానికి సమాధానం చెప్పలేకనే దాడులు, నిరసనలతో వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతుందని సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు.